వస్తున్న ఒక భయం అయితే అందరిలో పట్టుకుంది. ఇప్పటికే మనం చూసాం మయన్మార్, థాయిలాండ్ లో భూకంపాలకు సంబంధించి విధ్వంసాలు మరవక ముందే మరోసారి కొన్ని దీవుల్లో ప్రకంపనలు సృష్టించేటువంటి వార్త మేము తీసుకొచ్చాను. ఇప్పుడు నేను ఆస్ట్రేలియా సమీపంలోని పసిఫిక్ ఓషియన్ లో భాగమైనటువంటి టోంగా ద్వీపంలో కూడా భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పైన 7.1 తీవ్రతతో ఈ భూకంపం నమోదైంది. 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. సునామీ హెచ్చరికలు కూడా జారీ చేశారు. అయితే పసిఫిక్ ఆస్ట్రేలియన్ ప్లేట్స్ కలిసే చోట ఈ టోంగా ద్వీపం ఉంటుంది. ఈ రెండు ప్లేట్ల కదలికతో గతంలో ప్రపంచంలోని అత్యంత భయంకరమైనటువంటి భూకంపాలు కూడా సంభవించాయి. మరోవైపు మయన్మార్, థాయిలాండ్ కూడా వరుస భూకంపాలు భయభ్రాంతులను చేస్తున్నాయి, ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. మయన్మార్, థాయిలాండ్ లో ఇప్పటికే 2000 మందికి పైగా మృతి చెందారు. ఇప్పుడు మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ పైన అది 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం నమోదైనట్టుగా ఒక దృశ్యం. అది అట్ ది సేమ్ టైం అమెరికన్ యునైటెడ్ సెంటర్ ఫర్ సెస్మిమాలజీ ఈ విషయాన్ని వెల్లడించింది. 7.1 తీవ్రతతో, అంటే మొదటిసారి మయన్మార్ లో వచ్చినటువంటి ఆ భూకంప తీవ్రత ఇక్కడ వచ్చిన తీవ్రత ఒకే రకంగా ఉంది. ఆస్ట్రేలియా పక్కనే మీరు చూస్తున్నారు కదా లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ బాక్స్ లో అది ఆస్ట్రేలియా దేశం. ఆస్ట్రేలియా పక్కనే ఆ పసిఫిక్ ఓషియన్ లో ఒకటి చిన్న ద్వీపం మీకు కనబడుతుంది కదా గ్రీన్ కలర్ లో, చిన్న ద్వీపం అది టోంగా అనేది. ఆ టోంగా నుంచి సుమారుగా 100 కిలోమీటర్ల దూరంలో ఈ యొక్క ప్రమాదం జరిగింది. చిన్న ద్వీపం అది 100 కిలోమీటర్ల దూరంలో ఈ యొక్క భూ ప్రకంపనలు రేకెత్తించాయి. ఈ భూ ప్రకంపనల కారణంగా సునామీ వచ్చే అవకాశం కూడా ఉన్నట్టుగా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. సునామీ వచ్చే అవకాశం కూడా ఉందట. సో ఈ నేపథ్యంలో పసిఫిక్ ఓషియన్ నుంచి ఈ యొక్క సునామీ హెచ్చరికలు జారీ అవుతున్న నేపథ్యంలో చాలా దేశాలు కూడా ఒక్కసారిగా అట్టుడికిపోతున్నాయి, కొంత భయభ్రాంతులు అవుతున్న పరిస్థితి కనబడుతుంది. ఒకసారి ఆ దృశ్యాలను చూద్దాం మనం. భారతదేశానికి ఈశాన్య వైపుగా మయన్మార్, చైనా, నేపాల్, తర్వాత ఇప్పుడు మనం చూసాం థాయిలాండ్, ఇప్పుడు రీసెంట్ గా మళ్ళీ ఈ రోజు సుమారుగా 7.1 తీవ్రతతో టోంగా ప్రాంతంలో ఆస్ట్రేలియా దగ్గరలోని ఆస్ట్రేలియా పక్కనటువంటి టోంగా అనేటువంటి ద్వీపంలో ఈ యొక్క భారీ భూకంపం సంభవించింది. సో ఈ వరుసగా వస్తున్నటువంటి ఈ భూకంపాలన్నీ కూడా సునామీ హెచ్చరికలు జారీ అవుతున్నాయి. కాబట్టి సునామీ వస్తే పరిస్థితి ఏంటి? ప్రజలంతా కూడా సజీవంగా జల సమారే అవకాశం ఉంటుంది. సునామీ కనుక వస్తే నిజంగానే కనీసం మనం తేరుకోలేనటువంటి ఒక ప్రమాదాన్ని బారిన పడాల్సి వస్తుంది. మయన్మార్, థాయిలాండ్, చైనా, నేపాల్, ఇప్పుడు టోంగా ఈ ప్రాంతాలన్నీ కూడా భారతదేశానికి ఈశాన్యంలో ఉన్నాయి. అయితే మయన్మార్ లో వచ్చినటువంటి ఆ భూకంపం ప్రభావం చాలా తీవ్రమైంది. మయన్మార్ లో ఇప్పటికే 2000 మంది మరణించారు, ఇంకా చాలా మంది కూడా శిథిలాలకి. ఒకటి చిన్న ద్వీపం మీకు కనబడుతుంది కదా గ్రీన్ కలర్ లో, చిన్న ద్వీపం అది టోంగా అనేది. ఆ టోంగా నుంచి సుమారుగా 100 కిలోమీటర్ల దూరంలో ఈ యొక్క ప్రమాదం జరిగింది. చిన్న ద్వీపం అది 100 కిలోమీటర్ల దూరంలో ఈ యొక్క భూ ప్రకంపనలు రేకెత్తించాయి. ఈ భూ ప్రకంపనల కారణంగా సునామీ వచ్చే అవకాశం కూడా ఉన్నట్టుగా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. సునామీ వచ్చే అవకాశం కూడా ఉందట. సో ఈ నేపథ్యంలో పసిఫిక్ ఓషియన్ నుంచి ఈ యొక్క సునామీ హెచ్చరికలు జారీ అవుతున్న నేపథ్యంలో చాలా దేశాలు కూడా ఒక్కసారిగా అట్టుడికిపోతున్నాయి, కొంత భయభ్రాంతులు అవుతున్న పరిస్థితి కనబడుతుంది. ఒకసారి ఆ దృశ్యాలను చూద్దాం మనం. భారతదేశానికి ఈశాన్య వైపుగా మయన్మార్, చైనా, నేపాల్,
తర్వాత ఇప్పుడు మనం చూసాం థాయిలాండ్, ఇప్పుడు రీసెంట్ గా మళ్ళీ ఈ రోజు సుమారుగా 7.1 తీవ్రతతో టోంగా ప్రాంతంలో, ఆస్ట్రేలియా దగ్గరలోని ఆస్ట్రేలియా పక్కనటువంటి టోంగా అనేటువంటి ద్వీపంలో ఈ యొక్క భారీ భూకంపం సంభవించింది. సో ఈ వరుసగా వస్తున్నటువంటి ఈ భూకంపాలన్నీ కూడా సునామీ హెచ్చరికలు జారీ అవుతున్నాయి. కాబట్టి సునామీ వస్తే పరిస్థితి ఏంటి? ప్రజలంతా కూడా సజీవంగా జలసమారే అవకాశం ఉంటుంది. సునామీ కనుక వస్తే నిజంగానే కనీసం మనం తేరుకోలేనటువంటి ఒక ప్రమాదాన్ని బారిన పడాల్సి వస్తుంది. మయన్మార్, థాయిలాండ్, చైనా, నేపాల్, ఇప్పుడు టోంగా, ఈ ప్రాంతాలన్నీ కూడా భారతదేశానికి ఈశాన్యంలో ఉన్నాయి. అయితే మయన్మార్లో వచ్చినటువంటి ఆ భూకంపం ప్రభావం చాలా తీవ్రమైంది. మయన్మార్లో ఇప్పటికే 2000 మంది మరణించారు. ఇంకా చాలా మంది కూడా శిథిలాల కింద పడి ఉన్నారు. అంతా కూడా మిస్సింగ్ అన్నట్టుగా తెలుస్తోంది. ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. పవర్ కట్ అయిపోయింది, ఇంటర్నెట్ ఫెసిలిటీ కట్ అయిపోయింది. ప్రతిదీ కూడా అస్తవ్యస్తంగా, అగమ్య గోచరంగా అక్కడ పరిస్థితి ఉంది. అయితే దీని ప్రభావం, మయన్మార్లో జరిగినటువంటి ఈ ప్రభావం కాస్త కొంత అటు భారత్పై కూడా పడింది. భారత్లో అరుణాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఢిల్లీ, మయన్మార్ ప్రభావం కాస్త మేఘాలయ పైన, మణిపూర్ పైన కూడా పడింది. అంటే ఈ ప్రాంతాలన్నీ కూడా ఒక్కసారిగా భూకంపం తాటికి వణికిపోయాయి. అయితే ప్రజెంట్ చైనాకు సంబంధించి దృశ్యాలు మనం చూస్తున్నాం. చైనాలో ఒక హాస్పిటల్లో ఒక సీరియస్ ఆపరేషన్ థియేటర్ ఉంది. ఆపరేషన్ థియేటర్లో సర్జరీ కొనసాగిస్తున్నంతలో ఒకసారిగా భూమి కంపించింది. ఆ భూ ప్రకంపనలకి అక్కడటువంటి హాస్పిటల్ ఉన్నటువంటి సెలైన్ బాటిల్స్ కానివ్వండి, ఇతరత్ర సామాగ్రి మొత్తం కూడా ఊగిపోయింది. డాక్టర్స్ అందరూ కూడా వణికిపోయారు. తర్వాత పక్కనే టోంగో ప్రాంతంలో కూడా కనబడుతుంది కదా, ఆస్ట్రేలియా సమీపంలో ఒక ద్వీపం, ఒక చిన్న ఐలాండ్ అది. ఆ టోంగో ప్రాంతంలో కూడా ఈ భూమి కంపించింది. సుమారుగా 7.1 తీవ్రతతో భూమి కంపించిన, దాదాపుగా మయన్మార్లో వచ్చిన భూకంపంతో సమానం ఇది. కానీ మయన్మార్లో వచ్చిందనికంటే ఎక్కువగా ఇక్కడ ప్రమాదం ఉండే అవకాశం, ఇక్కడ జనాలు తక్కువగానే ఉంటారు, జనజీవనం తక్కువగానే ఉంటుంది. కానీ సునామీ వచ్చే అవకాశం అయితే ఉందట. సునామీ వస్తే కనుక డెఫినెట్గా అది దేనిపై ప్రభావం చూపిస్తుంది, ఏ దేశాలపైన దాని ప్రభావం ఉంటుంది అనేది కొంత చాలా భయాందోళన అవుతున్న పరిస్థితి కనబడుతుంది. మరోవైపుగా బ్యాంకాక్, మయన్మార్ ప్రాంతాల్లో కూడా బిల్డింగులు కుప్పకూలిపోవడం మనం చూసాం. నిన్న కూడా మరోసారి భూకంపం నమోదు, అలారం కొట్టినట్టుగానే వరుసగా భూకంపాలు ఈశాన్య దేశాలని, భారత్ నుంచి ఈశాన్య దేశాలు మొత్తాన్ని కూడా అట్టుడికిస్తున్నాయి. ఆసియా ఖండాల్లోని చిన్న చిన్న ద్వీపాలు కూడా అట్టుడికిపోతున్నాయి. ఇప్పుడు టోంగా ప్రాంతంలో ఈ యొక్క భూకంపం నమోదైన నేపథ్యంలో దీని ప్రభావం ఎలా ఉంటుందనేది కొంత యునైటెడ్ సెంటర్ ఫర్ సెస్మాలజీ అంచనా వేస్తోంది. తప్పకుండా ఇటు సునామీ వచ్చే అవకాశం ఉన్నట్టుగా అంచనా వేస్తాం. చూడండి, ఇక్కడ సునామీ అంచనాల ప్రకారంగానే అక్కడ ఒకసారిగా గ్రాఫిక్స్లో మీరు చూస్తే కనుక అంచనాలకు సంబంధించి మీరు ఎగిసిపడడం చూస్తున్నాము. 76 కిలోమీటర్ ఎస్ఈడి పాంగై. సో పాంగై అనేటువంటి గ్రామంలో నుంచి 76 కిలోమీటర్ల దూరంలో ఈ భూకంప కేంద్రం నమోదైంది. అది 10 కిలోమీటర్ల లోతులో ఈ భూకంప కేంద్రం నమోదైంది. 7.1 తీవ్రతతో భూమి కంపించినట్టు తెలుస్తోంది. సో ఇంకా భూకంపాలు వచ్చే అవకాశం కనబడుతోంది. వరుసగా 2-3 రోజులు చూస్తున్నాం మనం, వరుసగా భూకంపాలు నమోదవుతున్నాయి. సునామీ హెచ్చరికలు జారీ అవుతూనే ఉన్నాయి. ఎక్కడికెక్కడ మొత్తం కూడా ప్రజలు భయాందోళన అవుతున్నారు. సునామీ వచ్చే అవకాశంగా హెచ్చరికలు జారీ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలంతా కూడా ప్రాణాల చేతిలో పెట్టుకొని బిక్కుబిక్కుమంటూ కొంత గడపాల్సిన పరిస్థితి ఎదురైంది. సో కొంత ఆందోళన కలిగిస్తుంది. ఇప్పటివరకు అయితే మయన్మార్, బ్యాంకాక్ లాంటి ప్రాంతాల్లో 2000 మంది మరణించారు. ఇంకా ఈ సంఖ్య పెరిగే అవకాశం ఉంది. మరి ఇక్కడ టోంగా ఈ ప్రాంతంలో కొంత జనజీవనం తక్కువగానే ఉంటుంది కాబట్టి ప్రాణాపాయానికి సంబంధించి ఇంకా అక్కడ రిపోర్ట్స్ అంటే ఫైనల్గా ఎటువంటి అధికారిక ప్రకటన అయితే రాలేదు, ఇంతమంది ఏం జరిగిందనేది. కానీ డెఫినెట్గా సునామీ హెచ్చరికలు అయితే జారీ అవుతున్నాయి. ఈ సునామీ ఎటువంటి ప్రభావం చూపిస్తుందో చూడాలి మరి. వరుస భూకంపాలు ఇంతటి స్థాయిలో భయభ్రాంతులు లోనవుతున్న పరిస్థితి కనబడుతున్న ప్రజలంతా కూడా ఆసియా ఖండంలోని చిన్న చిన్న ద్వీపాలు కూడా భయాందోళన చెందుతున్నాయి. చైనా, నేపాల్, టిబెట్, తర్వాత అటువైపుగా మయన్మార్, తర్వాత బ్యాంకాక్, ఇప్పుడు మళ్ళీ టోంగా ప్రాంతంలో. సో ఇలా వరుసగా వస్తున్నాయి. మొన్నటికి మనం చూసాం ఆఫ్ఘనిస్తాన్లో కూడా భారీ భూకంపం సంభవించింది. భారతదేశంలోని ఈశాన్య రాష్ట్రాలు కూడా కొంత భూకంపం బారిన పడ్డాయి. సో ఈ నేపథ్యంలో ఎలా ఉండబోతోంది, ప్రెసెంట్ సినారియో ఏంటి, అటు అధికారులు ఎటువంటి హెచ్చరికలు జారీ చేస్తున్నారు, దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రామదాస్ అందిస్తారు. రామదాస్, ఏం జరగబోతోంది? వరుసగా భూకంపాలు ప్రజల్ని భయభ్రాంతులను చేస్తున్నాయి, భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. సో ఈ వరుస భూకంపాలు సునామీ వరకు దారి తీసే అవకాశం ఉన్నట్టుగా హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నారు అధికారులు. సో ప్రెసెంట్ ఎటువంటి ఎఫెక్ట్ ఉండబోతోంది? ఇప్పుడు టోంగై ప్రాంతంలో ఎటువంటి దారుణమైనటువంటి పరిస్థితి ఉంది? ఇంకా భూకంపాలు వచ్చే అవకాశం ఉందా? దాన్ని ముందుగా అంచనా వేస్తున్నారా?
సముద్ర తీర ప్రాంతాల్లో భూ అంతర్గత పొరల్లో చోటు చేసుకుంటున్న భారీ కదలికలే ఈ వరుస భూకంపాలకు భూ ప్రకంపనలకు ప్రధాన కారణంగా మనకు అర్థమవుతుంది. ఎందుకంటే వరుసగా మనం చూస్తున్నాం మయన్మార్ తీరంలో భూ ప్రకంపనలు చోటు చేసుకొని అది దాని తీవ్రత ఎక్కడ దాకా ఉంది. అలాగే మన ఈశాన్య రాష్ట్రాలు మొదలు చైనా, లావోస్, బంగ్లాదేశ్, నేపాల్, థాయిలాండ్, మయన్మార్ ఇలా వరుసగా పూర్తిగా అన్ని ప్రాంతాలు హిట్ చేసిన పరిస్థితి. తాజాగా మళ్ళీ నిన్న ఇండోనేషియాలో కూడా వచ్చింది. ఇప్పుడు తాజాగా పసిఫిక్ ఐలాండ్ దేశమైనటువంటి టోంగాలో భూకంపం సంబంధించింది. ఇది 7.1 మాగ్నిట్యూడ్ తో రెక్టర్ స్కేల్ పై నమోదైన పరిస్థితి. 7.1 అంటే ఇది చాలా తీవ్రమైన భూకంపం.